శ్రీమాత్రే నమః. జాతకం, జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, నేను రాజకీయాల్లో బాగుంటానా, నాకు సంతానం అవుతుందా, అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వాటికి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గ్రహస్థితులు: రవి జూలై 16 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. కుజుడు జూలై 26 వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు. బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు. గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రుడు జూలై 24 వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. శని ఈ నెలంతా మీనరాశి, రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు, కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు. గోచార గ్రహస్థితులు బట్టి ఈ నెల రాశి ఫలితాలని ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకానికి ఇదొక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి, లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చెయ్యండి. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, అతి ముఖ్యమైనటువంటి రాశి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండ్ బెస్ట్ అని కూడా చెప్పచ్చు కదా. ఎప్పుడు ఈ యొక్క రాశికి కొంచెం ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే వృశ్చిక రాశి మిత్రులారా, కాస్త మిశ్రమ ఫలితాలు ఇచ్చినా మిగతా గురు భగవాన్ తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా కలిసి వచ్చేస్తుంది. కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. తెలియకుండానే మీరు తిట్టేస్తారు, మళ్ళీ క్షమాపణ అడుగుతారు. మీరు క్షమాపణ అడిగి వాళ్ళకి మేలు చేస్తారు, మీరు చేసిన మేలు కనబడదు, మీరు మాట్లాడిన మాటలు మాత్రమే గుర్తుండిపోతుంది. కాస్త మీకు శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే మీ నోరే ఇలా ప్లస్ చేసి పెట్టేసుకోండి. గం గణపతి నమః అని ఉండి చూడండి. వృశ్చిక రాశి మిత్రులారా, మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, మీకంటే సాధించే వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. అద్భుతమైనటువంటి సమయం మీకు ఉంది. ఎలా ఉందంటే వృత్తిలో ఉన్న వారికి బిజీ అవ్వడం, రాబడి పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాల మించి లాభం కనిపిస్తాయి. ప్రత్యర్థులు పోటీదారులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు అన్నీ కలిసి వస్తాయి. ఈ నెల దాదాపు పట్టిందల బంగారమే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ధనయోగాలు పట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. 1, 2 శుభ పరిణామాలు చేసుకుంటే గృహప్రవేశం అన్నీ కూడా సెట్ అవుతుంది. ప్రేమ వ్యవహారంలో దూసుకుపోతారు. వైవాహిక జీవితం అంటే దాంపత్యం గురించి మిశ్రమంగా ఉంటుంది. కాస్త పట్టు విడుపుగా ఉండండి చాలు స్త్రీ పురుషులు ఇరువురు కూడా. మాస ద్వితీయంలో కుటుంబంలో మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలతో అవాంఛిత వాదనలు తలెత్తవచ్చు. మానసిక ప్రశాంతత కాస్త దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. నిద్రలేని రాత్రులు గడపాల్సి రావచ్చు. జాగ్రత్త. మన కుటుంబమే కదా, మన పిల్లలే కదా, మన భార్య పిల్లలే కదా, సర్దుకోపోండి. స్త్రీ పురుషులు ఎవరైనా పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. విద్యార్థులకు ఆశించిన విషయాలు సాధిస్తాయి. ఆరోగ్యం, గుండె లేదా ఛాతీ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ నెల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక రుగ్మతలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు హెచ్చుతగ్గులు అవుతాయి. జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి వృశ్చిక రాశి మిత్రులారా. సానుకూలమైనటువంటి రోజులు జూలై 1, 4, 8, 11, 14. అదృష్ట సంఖ్యలు 4, 6. ఆరాధించవలసినటువంటి దైవం గణేశుడు, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. గణేశాష్టకం చేయండి. గణపతికి గరికతో దండం వేసి దండం పెట్టండి. తుమ్మ పువ్వులు ఉంటాయి చూసారా, తుమ్మ పువ్వులతో అర్చన చేయండి. మహామృత్యుంజయ మంత్రాన్ని వినండి. ఆదిత్య హృదయం వినండి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది. మీ ఇంటిని ఇలవేల్పు ఎవరైతే ఉంటారో ఆ ఇంటి ఇలవేల్పు దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి. మీ వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకనూ మీ యొక్క సమస్యలన్నీ తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సుదర్శన చండీ హోమాదులు చేసి సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాం. కావలసిన వారు
కింద నంబర్కి వాట్సాప్ చేయండి, మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. జూలై నెలలో పర్వదినాలు ఏమేమి ఉన్నాయి అని ఎత్తుకుంటే ఆషాఢమాసం, శ్రావణ మాసం అనుబంధంగా ఉన్నటువంటి పర్వదినాల్లో జూలై 6వ తారీఖున తొలి ఏకాదశి, అంటే ఇప్పటి నుండి మొదలు పెడితే మహాశివరాత్రి వరకు పండగలే, ప్రతి నెల పండగలే, పూజలే, వ్రతాలే ఇవే ఉంటాయన్నమాట. జూలై 6వ తారీఖున తొలి ఏకాదశి, జూలై 10వ తారీఖున గురు పౌర్ణమి, జూలై 14వ తారీఖున సంకష్టహర చతుర్థి, వెంటనే శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది. పండుగలు ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తున్నటువంటి పండుగలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏ రకమైనటువంటి రిచువల్స్ ఏ పద్ధతుల ప్రకారం చేయాలో ఆ పద్ధతి ప్రకారంగా చేసుకోండి. నమస్కారం.